వంశీ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జోడో యాత్రలో రాహుల్ ని హక్ చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి. భూదందా కోసమే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి. రఘునందన్. ఎల్జీ నా ప్రధాన ఉపాధ్యాయుడు కాదు, ప్రజలు నన్ను సీఎంగా ఎన్నుకున్నారు. కేజ్రీవాల్. వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభమైంది. జలంధర్లో శనివారం జరిగిన జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో యాత్రను 24 గంటల పాటు నిలిపివేశారు. ఈ క్రమంలో యాత్ర తిరిగి సోమవారం జలంధర్ జిల్లా అదంపూర్ నుంచి ప్రారంభమైంది. చలిని సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ యాత్రలో ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఈ యాత్ర పంజాబ్లోని హోసియాపూర్లో సాగుతోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఊహించని ఘటన చోటు చేసుకుంది. పార్టీ శ్రేణులతో కలిసి యాత్రలో నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి సెక్యూరిటీని తప్పించుకొని రాహుల్ దగ్గరికి వచ్చి కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే తేరుకున్న శ్రేణులు అతన్ని పక్కకు నెట్టేశారు. అనంతరం రాహుల్ తన యాత్రను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మియాపూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మియాపూర్లో సర్వే నెంబర్ 78లో 40 ఎకరాలు కొన్నారని ఆరోపించారు. దాదాపు 4,000 కోట్ల విలువైన తెలంగాణ భూముల్ని కేసీఆర్ తోట చంద్రశేఖర్కు అప్పగించారని ఆరోపించారు. మియాపూర్లో వ్యాపారవేత్త సుకేష్ గుప్తా కొన్న 8 ఎకరాలపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోన్ కుమార్ తోట చంద్రశేఖర్ భూములపై ఎందుకు సుప్రీంకు వెళ్లలేదని ప్రశ్నించారు. వ్యాపారవేత్త ముఖేష్ గుప్తాకు ఓ న్యాయం, తోట చంద్రశేఖర్కు ఓ న్యాయమా అని నిలదీశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కనుసన్నల్లోనే ఈ భూకుంభ కోణాలు జరిగాయని ఆరోపించారు. కేసీఆర్కు బీఆర్ఎస్ ఆఫీసర్లంటే ప్రేమ ఎక్కువని అన్నారు. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితి అని విమర్శించారు. తోట చంద్రశేఖర్ 40 ఎకరాలు అమ్మి 4,000 కోట్లు సంపాదించారని రఘునందన్ ఆరోపించారు. భూదందా కోసమే తోట చంద్రశేఖర్ను కేసీఆర్ బీఆర్ఎస్లో చేర్చుకొని ఏపీకి అధ్యక్షుని చేశారని విమర్శించారు. మియాపూర్ భూములతో లాభపడిన తోట చంద్రశేఖర్ రేపు జరగబోయే ఖమ్మం సభకు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు. ఇదంతా ముందస్తు ఒప్పందంలో భాగమేనని విమర్శించారు. మా తహసీల్దార్లు చాలా మంచివాళ్ళు, తహసీల్దార్లకే హక్కులు ఇస్తా, తహసీల్దార్ల చేతనే రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పిండ్రు. తర్వాత ఈ బీహార్ ఆయనకి ఇంకో బీహార్ ఆయన వచ్చి ధరణి అని ఒక ఆలోచన ఇచ్చిండు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారిని నేను బీహార్ రోడ్ అంటలేను, కానీ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు చాలా మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు చెప్పేవాళ్ళు, ఈయన ఆరిజిన్స్ అన్ని బీహార్ నుంచి ఉన్నాయి, ఈయనంతా తెలంగాణ ఉద్యమకారుడు కాదు, బీహార్ నుంచి వచ్చినటువంటి ఉద్యమ నాయకుడు అని చెప్పేటువంటి వాళ్ళు. బహుశా అందుకని అనుకుంటా చంద్రశేఖరరావు గారికి సోమేష్ కుమార్ అనేటువంటి బీహార్ ప్రాంతానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ మీద ప్రేమ ఎక్కువ. అట్లే ఒక సిఎస్ ఉంటేనే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, తెలంగాణ సమాజం బాధపడుతుందంటే తెలంగాణలో బీహార్ రాజ్యాన్ని తీసుకొని వద్దామని చెప్పి ఇంకొక కీలకమైన పోస్టులో రాష్ట్ర సర్వోన్నత పోలీస్ అధికారిగా ఇంకో బీహార్ ఆయన తెచ్చిపెట్టాడు. ఈ ఇద్దరు బీహార్ వాళ్ళకి నాయకుడు మళ్ళీ బీహార్ మూటా నాయకుడు చేసినట్టు చంద్రశేఖరరావు గారు పాలన సాగిస్తూ టీఆర్ఎస్ అస్తిత్వాన్ని తీసేసి బీఆర్ఎస్లకు పోయినారు. బహుశా అది బీహార్ రాష్ట్ర సమితిగా లేదా వారి వారసత్వం బీహార్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు అనేది ఆలోచించాలి. రేపు ఖమ్మంలో పెడుతున్నటువంటి సభకి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, 100 ఎకరాలకి 5 లక్షల మందిని ఎట్లా సమకూరుస్తా ఉన్నారు, డబ్బులు సమకూరుస్తుంది ఎవరు, ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినటువంటి మీ పేరున్నటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి మీరు అప్పనంగా అంటగడుతున్నటువంటి తెలంగాణలోని మియాపూర్ భూములు ఎన్ని, ఎందుకు మీరు ఆయనను ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునిగా చేసిరనేది రేపటి సభలో చంద్రశేఖరరావు గారు చెప్తే బాగుంటుంది. తెలంగాణలో మియాపూర్లో జరుగుతున్నటువంటి భూకుంభకోణం ఇది చాలా పెద్ద భూకుంభకోణం. దీని మీద మేము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా అప్రోచ్ అయినాం. బాంబే హైకోర్టులో, సుప్రీంకోర్టులో రకరకాలైనటువంటి వాద్యాలు నడుస్తూ ఉన్నాయి. చివరికి 3 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు 2 రిటైర్డ్ జడ్జిల్ని కమిషనర్లుగా చేసి ఈ భూముల మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కూడా ఒక తీర్పు ఇచ్చింది. పోతే దీంట్లో 2 ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి 2 అంశాలు ఉన్నాయి.
సర్వే నెంబర్ 78 హఫీజ్పేట మియాపూర్. ఈ సర్వే నెంబర్ 78లో 8 ఎకరాలని సుకేష్ గుప్తా అని ఎంబీఎస్ జ్యువెలర్స్ ఓనర్ కొనుక్కున్నాడు. సర్వే నెంబర్ 78లో 8 ఎకరాలని ఏదో ఒక డాక్యుమెంట్ ద్వారా సుకేష్ గుప్తా అనేటువంటి ఎంబీఎస్ జ్యువెలర్ యాజమాన్యం కొనుక్కున్నాడు. కొనుక్కొని కలకత్తాలో ఉండేటువంటి ఒక బ్యాంక్ SREI, శ్రీ అంటారా హౌ యూ విల్ ప్రొనౌన్స్ ఇట్, SREI, ఈ బ్యాంక్ శ్రీ ఫైనాన్స్ కలకత్తా హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి బ్యాంక్ లో సుకేష్ గుప్తా గారు 7 ఎకరాలని మార్టిగేజ్ చేసి 119 కోట్ల రూపాయలని బ్యాంకు ద్వారా రుణం పొందాడు. మా మీడియా మిత్రులందరూ గుర్తుండే ఉంటుంది. ఈ ఎంబీఎస్ జ్యువెలర్స్ యజమాని మీద కేసులు నమోదు చేసి ప్రభుత్వ భూముల్ని అమ్ముకున్నాడని, ప్రభుత్వ భూముల్ని బ్యాంకులకి మార్టిగేజ్ చేసిండని, ఫైనాన్షియల్ ఫ్రాడ్కి పాల్పడ్డాడని సుకేష్ గుప్తా అని ఎంబీఎస్ జ్యువెలర్స్ యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర పోలీసులు రిమాండ్ చేసిండ్రు. వివిధ రకాలైనటువంటి కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. ఇదే సుకేష్ గుప్తా గారు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు పోతే రాష్ట్ర హైకోర్టు ఈ భూముల్ని 8 ఎకరాల భూమి అయితే సుకేష్ గుప్తా గారు శ్రీ అనేటువంటి ఫైనాన్స్ కంపెనీకి మార్టిగేజ్ చేసిండో ఆ భూముల్ని ఆయన అమ్ముకునేటువంటి అధికారం ఉంది. ఏ బ్యాంకుకి అయితే ఆ భూముల్ని తాకట్టు పెట్టిండో ఆ బ్యాంకుకి ఆ భూముల్ని అమ్ముకునేటువంటి అధికారం ఉంది అని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇంతవరకు ఒక పోర్షన్ అయితే ఈ 7 ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరు గౌరవనీయులు అమోయ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేసినారు. 2021 సంవత్సరంలో ఎస్ఎల్పి నెంబర్ 2844 ఆఫ్ 2021 ద్వారా రంగారెడ్డి కలెక్టర్ గారు సుప్రీంకోర్టులో ఒక ఎస్ఎల్పి వేసిండ్రు. సంతోషం. ప్రభుత్వ భూముల్ని కాపాడాలనేటువంటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారి చర్యని మేము స్వాగతిస్తా ఉన్నాం. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా ముర్కుక్ మండల టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రవల్లి ఎంపీటీసీ తుమ్మ ధనలక్ష్మి కృష్ణ అన్నారు. సోమవారం నాడు వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానస పుత్రిక కంటి వెలుగు కార్యక్రమం 2వ విడత ఈ నెల 18న నిర్వహించే ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో మొక్కువని దీక్ష దక్షతతో తెలంగాణ స్వాప్నికుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ధ్యేయంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కృషి చేసి తెలంగాణ ఉద్యమ నాయకుడే సీఎం కేసీఆర్ కావడం, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందడం ఈ ప్రాంత వాసుల అదృష్టంగా భావిస్తున్నామని, 75 సంవత్సరాల స్వతంత్ర భారతమని గర్వపడే విధంగా అన్ని రంగాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పిన సీఎం కేసీఆర్కు మంచి భవిష్యత్తు ఉందని, భారతదేశం కేసీఆర్ కోసం ఎదురు చూస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ద్వారా భారతదేశంలో విప్లవాత్మక మార్పులు రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. మన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణను సాధించిన స్వాప్నికుడు మన కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాచర్ల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండె రంగారెడ్డి హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి ఆర్గనైజ్ చేస్తున్న రాష్ట్ర టీములు వచ్చి విజయవంతం చేయాలని అన్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని, కావున ఫిబ్రవరి 17 రోజున పోటీలో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. అలాగే రాచర్ల నరేష్కు లక్షలు ఖర్చు పెట్టి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు రాచర్ల నరేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ బాలేశం గౌడ్, మండల కోఆప్షన్ ఎక్బాల్, కిరణ్ గౌడ్, ఇట్క్యాల, రావికంటి చంద్రశేఖర్, టీఆర్ఎస్ జగదేవ్పూర్
మండల శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు రాగులరాజు ముదిరాజ్, మండల్ ముదిరాజ్ కోశాధికారి కోంపల్లి శ్రీనివాస్, కొండపోచమ్మ డైరెక్టర్ కుమారి కనకయ్య, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ క్రీడాకారులందరికీ పేరు పేరున మరియు పాత్రికేయ మిత్రులకు నా ఉద్యోగుల నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది గజ్వేల్. అందులో జగదేపూర్ హెడ్ క్వార్టర్లో సోదరుడు నరేష్ ఒక మంచి నిర్ణయం తీసుకొని వారి బర్త్డేను పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎలాగైతే సారు బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసుకుంటున్నామో, వారి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుంటున్నామో, అదే రీతిగా ప్రశాంత వాతావరణంలో అందరూ స్థానిక మండల నాయకులు అందరూ కూడా నరేష్ గారికి కానీ నరేష్ తరపున ఆర్గనైజ్ చేస్తున్న టీం కానీ సహకరించాలని కోరుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఈ టోర్నమెంటు మనం చేసుకోవాలి. ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ చాలా ఇంపార్టెంట్. ఎంపైర్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క స్పోర్ట్స్ మెన్ కట్టుబడి ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ఇది శుభంగా జరగాలని, మంచి ఫలితం ఇచ్చి 17వ తారీఖు ఫిబ్రవరి నాడు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనం క్లోజింగ్ సెరమనీ ఉంటుంది కాబట్టి మళ్ళొక్కసారి అందరం అక్కడ కలుసుకుందామని తెలియజేస్తాం. కేసీఆర్ గారి బర్త్డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో ఆర్గనైజ్ చేస్తున్న సోదరుడు నరేష్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గారికి, వారి ఆర్గనైజింగ్ బృందానికి, ముఖ్యంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరుడు ఎంపీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారికి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి గారికి, ఎంపీపీ బాలేశం గౌడ్ గారికి, సోదరిమణి కవితారెడ్డి గారికి, రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారి సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేష్ గారి స్పాన్సర్షిప్ తోటి తెలంగాణ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా 40 టీంలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాదాపు 4 రోజులు ఈ గేమ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఫైనల్ మ్యాచ్, అదే రోజు బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుంది. మరి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నరేష్కు, పాల్గొంటున్న ఈ టీంలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన మన ప్రతాపన్న గారిని మాట్లాడవచ్చు. జన్మదినాన్ని పురస్కరించుకొని నరేష్ గుప్తా గారు దాదాపుగా 40 క్రికెట్ టీమ్స్తోని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీంలను కూడా ఇన్వైట్ చేయడం చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని పురస్కరించిన సందర్భంగా అది జగదేపూర్ హెడ్ క్వార్టర్లో నరేష్ గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి ఇక్కడ జగదేపూర్లో కూడా యువకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి టీంలందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మంచి మర్యాదలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత జగదేపూర్ గ్రామ టీం అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు గతంలో కూడా గజ్వేల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినాం. రేపు వచ్చే జన్మదిన పురస్కారాన్ని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో ఏదో ఒక రకమైనటువంటి క్రీడల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. మరి భవిష్యత్తులో కూడా జగదేపురం అన్ని విధాల అభివృద్ధి జరగడానికి సహకరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి సర్పంచులు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం. ముఖ్యమంత్రి సహాయ నిధి 32,000 చెక్ను చిల్పిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన గొల్ల పెంటయ్యకు మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మీరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు శ్రీకాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ రాములు, వార్డు మెంబర్ జైపాల్, రవీందర్, లక్ష్మీనారాయణ, కృష్ణ, ఆంజనేయులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర స్థాయి గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజర్ల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 2వ రోజు సంగపల్లి మాదాపూర్ టీంలను జగదేవ్పూర్ మండల ముద్రాజ్ అధ్యక్షులు రాగులరాజు ప్రారంభించారు. వీరు మాట్లాడుతూ ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన చాట్లపల్లి సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజర్ల నరేష్ అదేవిధంగా క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు ఫిబ్రవరి 17న బహుమతి అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రం పొల్చారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ద్వితీయ 7వ వార్షికోత్సవ కార్యక్రమం. శ్రీ రేణుకామాత ఆలయంలో సాతిలి లక్ష్మి ప్రియరాజు అభిషేక అలంకరణ కార్యక్రమం చెల్లూరు కృష్ణ శర్మ మంత్రోచ్చరణల మధ్య ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులతో పాటు గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలో పేద పిల్లలకు మంచి చదువులు అక్కర్లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీలో తన ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. पुलकित को दी है उतनी अच्छी शिक्षा मैं दिल्ली के एक एक बच्चे को देना चाहता हूँ। ये मेरा मकसद है और उसी मकसद से हम लोगों ने शिक्षा के ऊपर, क्योंकि मुझे ये लगता है कि अगर हमने अपने बच्चों को अच्छी शिक्षा दे दी तो देश का भविष्य बनेगा, बच्चों का भविष्य बनेगा तो देश का भविष्य बनेगा। उसी को मद्देनजर रखते हुए हमने शिक्षा पे इतना खर्चा भी किया, इतने अच्छे अच्छे शानदार स्कूल बनाए। जो सबसे ज्यादा आज स्कूलों के नतीजे बहुत अच्छे आ रहे हैं। लोग अपने बच्चों को प्राइवेट स्कूल से निकाल के सरकारी स्कूलों में भर्ती कर रहे हैं। शायद 75 साल, आजादी के 75 साल के बाद पहली बार ऐसा हुआ है। उसमें सबसे बड़ा योगदान हमारे टीचर्स और प्रिंसिपल्स का है और उनको मोटिवेट करने के लिए और उनकी कैपेसिटी बिल्डिंग करने के लिए हमने उनको पूरी दुनिया में बेस्ट से बेस्ट ट्रेनिंग दिलवाई है। हमने बहुत सारे टीचर्स को विदेश भेजा, बहुत सारे टीचर्स को आईएम्स में भेजा, बहुत सारे टीचर्स को अलग अलग यूनिवर्सिटीज़ में भेजा ट्रेनिंग करने के लिए। 1000 से ज़्यादा टीचर्स, प्रिंसिपल्स को हम विदेशों में अभी तक ट्रेनिंग करा चुके हैं। अब 30 टीचर्स और प्रिंसिपल्स को फिनलैंड जाना था ट्रेनिंग करने के लिए। वैसे तो हमारी चुनी हुई सरकार है, मैं मुख्यमंत्री हूं, ये शिक्षा मंत्री हैं। मुख्यमंत्री ने, शिक्षा मंत्री ने कह दिया भाई टीचर फिनलैंड जाएंगे ट्रेनिंग के लिए, तो बस ये फाइनल होना चाहिए। यही तो जनतंत्र है। और जनतंत्र क्या है? अगर मुख्यमंत्री ने और शिक्षा मंत्री ने कह दिया भाई मैं अपने टीचर्स को फिनलैंड ट्रेनिंग कराने जाऊंगा, भेजना चाहता हूं, बस यहां खत्म हो जानी चाहिए थी बात। लेकिन यहां अजीब जनतंत्र है। सारी फाइलें एलजी साहब के पास जाती हैं, सारी फाइलें एलजी साहब के पास जाती हैं। एलजी साहब ने एक बार नहीं 2 बार ऑब्जेक्शन लगा के फाइल के ऊपर भेजा। अभी मैं पढ़ के सुनाऊंगा थोड़ी देर में। 2 बार ऑब्जेक्शन लगा के भेजा। तो जब बार बार ऑब्जेक्शन लगाया जाता है, एलजी साहब कह रहे हैं ना कि मैंने तो मना थोड़ी किया। जब 2 बार ऑब्जेक्शन लगाया, अब तीसरी बार भेजेंगे तो फिर ऑब्जेक्शन लगाएंगे, तो इसका मतलब आपकी नीयत खराब है। एक बाबू क्या करता है? आप अपना लाइसेंस बनाने जाते हो, लाइसेंस बनाने वाला मना थोड़ी करता है, वो ऑब्जेक्शन पे ऑब्जेक्शन, ऑब्जेक्शन पे ऑब्जेक्शन, फिर आप दलाल को पकड़ते हो। वो दलाल कहता है इतने पैसे दे दो, बाबू को अंदर पैसे दे दूंगा और वो अब फाइल क्लियर कर देगा। तो ये बार बार जो ऑब्जेक्शन लगाए जा रहे हैं, इसीलिए तो लगाए जा रहे हैं, नीयत खराब है। फिनलैंड टीचर्स को भेजने नहीं देना चाहते। आज मैं ये लेके आया हूं महोदय, बीजेपी वालों के कितने एमपीज ऐसे हैं, ये पूरी लिस्ट है, जो खुद विदेशों में पढ़ के आए हैं। इनकी कभी इनके माँ बाप ने कॉस्ट बेनिफिट एनालिसिस करी? कितने एमपी ऐसे हैं जो खुद विदेशों में पढ़ के आए हैं? इनके कितने एमएलए ऐसे हैं जो खुद विदेशों में पढ़ के आए हैं? कभी इनके माँ बाप ने कॉस्ट बेनिफिट एनालिसिस करी? ये बच्चे हैं कैबिनेट मिनिस्टर्स के, बीजेपी वालों के बच्चे, जिन जिन के बच्चे अभी विदेशों में पढ़ रहे हैं। मेरे को इससे कोई एतराज नहीं है, मैं किसी की शिक्षा के खिलाफ नहीं हूं। बीजेपी वाले, कांग्रेस वाले, आम आदमी पार्टी वाले, जिसको भगवान ने अच्छा दिया जिंदगी में, वो अपने बच्चों को भेजे, जरूर भेजे। अच्छी से अच्छी शिक्षा सबके बच्चों को मिलनी चाहिए। मैं इसके विरोध में नहीं हूं कि इन्होंने क्यों भेजा। मैं इसके विरोध में हूं कि अगर तुम अपने बच्चों को अच्छी शिक्षा देना चाहते हो तो गरीबों के बच्चों की अच्छी शिक्षा के खिलाफ क्यों हो तुम लोग? अगर हम अपने बच्चों को, गरीबों के बच्चों को अच्छी शिक्षा देना चाहते हैं, अपने बच्चों को अच्छी शिक्षा देना चाहते हैं, तो तुम रोकने वाले कौन होते हो? ये एक फ्यूडल माइंडसेट है। ये कई सौ साल पुराने जो हमारे देश में फ्यूडल माइंडसेट है ना, कि गरीबों को अच्छी शिक्षा, इस जात के लोगों को, उस जात के लोगों को अच्छी शिक्षा नहीं मिलनी चाहिए।
गरीबों को अच्छी शिक्षा नहीं मिल, शिक्षा जो है इन ठेकेदारों की बपौती रहनी चाहिए, इसको तोड़ना है हम लोगों को। और ये एलजी साहब उसी माइंडसेट से आते हैं कि एलजी साहब के बच्चों को तो मिलनी चाहिए अच्छी शिक्षा, गरीबों के बच्चों को अच्छी शिक्षा नहीं मिलनी चाहिए। इस माइंडसेट को तोड़ना है अपने को, पूरे देश को तोड़ना है। आज़ादी मिल गई, लेकिन ये माइंडसेट अभी भी है कि गरीबों के, इस जात के, उस जात के बच्चों को अच्छी शिक्षा नहीं लेने देंगे। ये विदेश कैसे जा सकते हैं? पढ़ो, एलजी साहब ने लिखा है इंडिया में करा लो ट्रेनिंग। ये एलजी साहब की नोटिंग है, इंडिया में करा लो ट्रेनिंग। अरे क्यों करा ले इंडिया में ट्रेनिंग? हम कम हैं किसी से? गरीबों के बच्चे कम हैं किसी से? गरीबों के बच्चे हैं तो इंटेलिजेंट नहीं है क्या? क्यों करा ले? हम तो अपने बच्चों को फिनलैंड भेजेंगे। पूरी दुनिया में सबसे अच्छी शिक्षा फिनलैंड के अंदर मिलती है, सबसे अच्छी, ये सबको पता है। फिनलैंड पूरी दुनिया में शिक्षा में नंबर 1 है, और उसमें भी जो नंबर 1 यूनिवर्सिटी है उसमें भेज रहे हैं हम। पूरी दुनिया में जो नंबर 1 हम तो भेजेंगे सर। दिल्ली के लोगों का पैसा है, टैक्स का पैसा है दिल्ली के लोगों का, टैक्स के पैसे से, दिल्ली के टैक्स के पैसे से भेज रहे हैं। लोगों का पैसा, लोगों के बच्चे, अपने पैसे से लोग अपने बच्चों को ट्रेनिंग के लिए भेजते हैं। ये वो क्या कहते हैं, पराए घर में अब्दुल्ला दीवाना। ये एलजी कौन हो गया है? बेगानी शादी में अब्दुल्ला दीवाना। ये एलजी कहां से आ गया? कौन है एलजी? कहां से आ गया एलजी? किस बात का एलजी? कौन एलजी? कौन लेफ्टिनेंट गवर्नर? हमारे सर पे बैठ गया आके लेफ्टिनेंट गवर्नर। अब वो तय करेंगे कि हम अपने बच्चों को कहां पढ़ाएंगे। ऐसी सामंतवादी सोच के लोगों ने आज हमारे देश को पीछे छोड़ा हुआ। मैं कई बार सोचता था 70 साल हो गए हमारे देश को, 75 साल हो गए हमारे देश को, इतना पिछड़ा कैसे रह गया, इतना अनपढ़ कैसे रह गया, इतना गरीब कैसे? इन लोगों ने जानबूझ के इन लोगों ने देश को गरीब रखा है। इन लोगों ने हमारे बच्चों को पढ़ने नहीं दिया। ये तो सामने आ गया, नंगे हो गए ये लोग। इन लोगों ने हमारे बच्चों को, बड़ी मजे की बात है, एलजी साहब के पास पावर नहीं है ये करने की। एलजी साहब के पास पावर नहीं है ये करने की। मैं भी आपको दिखाता हूं। सुप्रीम कोर्ट ने साफ साफ कहा है कि भाई 3 चीजें हैं। एक है पुलिस, पब्लिक ऑर्डर और लैंड। इन तीनों चीजों को छोड़ के एलजी साहब के पास कोई भी निर्णय लेने का अधिकार नहीं है। ये सुप्रीम कोर्ट का ऑर्डर है। 2018 4 जुलाई 2018 को ये ऑर्डर पास किया था सुप्रीम कोर्ट ने। सुप्रीम कोर्ट तो देश की सर्वोच्च अदालत है, वो तो सबको माननी पड़ती है ना। इसमें से मैं पढ़ के सुनाता हूं। इसमें लिखा हुआ है पैरा 284। अब तो सबको रट गया होगा पैरा भी, कल 3 दिन से मैं बोल रहा हूं। 284.17 पैरा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జోడో యాత్రలో రాహుల్ ని హక్ చేసుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తి, భూదందా కోసమే తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లోకి, రఘునందన్ ఎల్జీ నా ప్రధాన ఉపాధ్యాయుడు కాదు, ప్రజలు నన్ను సీఎంగా ఎన్నుకున్నారు, కేజ్రీవాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.